తెలుగుదేశం అద్భుతమైన పార్టీ. కొంతమంది కారణంగా తెలంగాణలో ఆ పార్టీ సమస్యలను ఎదుర్కొంటుంది. దానికి ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటుంది. గురుభక్తిని చాటుతూ రేవంత్ వ్యాఖ్య. టీడీపీ కనుమరుగు అవడంపై తీవ్ర ఆవేదన. సీఎం మాటలతో కాంగ్రెస్ లో కలకలం. అయితే ఇందులో అంటే పూర్తిగా చూసినట్లయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్న తన మనసు ఇంకా తెలుగుదేశంలోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీ అంటూ ప్రశంసలు కురిపించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా వేములలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకపోవడం లోటుగా ఉందన్నట్టు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఇంకా అద్భుతమైన పార్టీ. మిగతావన్నీ మూడో పేజీ కూడా వెళ్దాము. తప్పకుండా ఒక్కసారి సార్, అంటే నాకు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే ఆ న్యూస్ చూస్తుంటే, అంటే ఒకటేమో ఆయన తన స్వామి భక్తిని ప్రదర్శించుకుంటూనే ఉంటాడు అనమాట ఎప్పుడు కూడా. ఇగో తెలుగుదేశం అద్భుతమైన పార్టీ చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రలలో ప్రస్తుతం ఆ పార్టీ తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. ఎన్ని దుర్మార్గాలు చేసినా మీరు మాత్రం ఎట్లా మనుగడ సాగిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం ఒక రాజకీయ వ్యాఖ్యలతో కాంగ్రెస్లో మరోసారి కలకలం రేగింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఇంకా చంద్రబాబుపై మమకారాన్ని వదులుకోలేదని మండిపడుతున్నారు. ఇండియా కూటమిలో ఉంటూ వైరిపక్షమైన ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీని పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది కుట్రల వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటూ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఓటుకు నోటు కేసును ప్రస్తావించడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి ఆ నేరాన్ని తప్పించుకునేందుకు సరిహద్దు దాటి వెళ్ళిపోయిన పార్టీని, ఆ పార్టీ ముఖ్య నేతలను రేవంత్ పోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా అంటే యాక్చువల్లీ ఏంటంటే బేసికల్గా ఎక్కడో ఒక చోట రేవంత్ రెడ్డికి ఒక మానసికమైన బాధ ఏముందంటే కేసీఆర్ యొక్క అంటే కార్యక్రమాల వల్ల, తర్వాత కేసీఆర్ తెలంగాణకి అనుకూలంగా తీసుకున్న ఒక స్టాండ్ వల్ల తెలుగుదేశం పార్టీ యొక్క మనుగడ తెలంగాణలో లేకుండా పోయింది. ఒక రకంగా అంటే ఆ ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండాలంటేనే గజగజలాడే పరిస్థితి ఏర్పడ్డది. ఆయన మూటాముళ్ళే సదురుకొని ఇక్కడ తెలంగాణలో మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, తెలంగాణలో మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఈజ్ పర్సీవ్డ్ ఇన్ తెలంగాణ యాజ్ ఎ సమైక్యవాదుల పార్టీ అని గుర్తించడం మొదలెట్టినారు. సో ఈ బాధలను తట్టుకోలేక చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు. ఇతనికి ఏంది, చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉంటే తెలుగుదేశం పార్టీ అట్లానే ఉంటాయి, ఈ కాంగ్రెస్లోకి నేను రావాల్సిన అవసరం లేకుండా నేను తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రినే అవుతును అనేటువంటి ఫీలింగ్ ఒకటి. తర్వాత ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని పాత విశ్వాసం. అది ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక ఊర్లలో కూడా ఒక్కొక్కసారి ఒక ఆవును గేదెను మనం వేరే వాళ్ళకి అమ్మినా అది మళ్ళీ మన ఇంటికే వస్తుంది అన్నమాట రోజు సాయంత్రానికి. అట్లనే ఈయన మనస్తత్వం కూడా అరువు తెచ్చుకున్న మనస్తత్వం. అంటే నాకు ఈ న్యూస్ చూస్తుంటే మళ్ళీ త్వరలో టీడీపీ పార్టీ తెలంగాణలో పురుడు పోసుకోబోతుందేమో అనిపిస్తుంది. అంటే ఈయనే ఆ రకమైన ఊతమిస్తాడా, తెలుగుదేశం పార్టీని డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తాడా, లేకపోతే ఈయన ఇంకా వేరే ఏదైనా ఆలోచన చేస్తున్నాడా, అంటే కాంగ్రెస్ని అతపాళానికి దించి తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవానికి కృషి చేస్తారా అనేది కూడా ఒక ఫీలింగ్. అంటే తెలుగుదేశం అలా కాదు, మా తెలుగుదేశం పార్టీ యొక్క స్పేస్ని బీఆర్ఎస్ ఆక్యుపై చేసింది. సో ఇతను ఏమంటాడంటే బీఆర్ఎస్ ఆక్యుపై చేయడం తప్పు, సో బీఆర్ఎస్ స్థానాన్ని మళ్ళీ టీడీపీతో ఫిల్అప్ చేయాలనేది ఆయన ఆలోచన. అయితే ఇందులో ఇంకొక పాయింట్ కూడా చూసుకున్నట్లయితే కనుక కొన్ని రోజులుగా మనం వింటూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో నిలకడగా ఒక సీఎం అనేవాడు ఉండడు, సో చేంజ్ అవుతూ ఉంటారు అని చెప్పేసి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న సీఎంని తప్పిస్తే ఈయన మళ్ళీ టీడీపీ పార్టీని ఇక్కడ జీవం పోసి ఆ పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఒకటమ్మా, ఇక ఒక్కసారి ముఖ్యమంత్రి బాధ్యతలోంచి రేవంత్ రెడ్డి తప్పుకుంటే రేవంత్ రెడ్డి నెత్తి మీద ఒకటి చిల్లి పైస కూడా ఎవడు పెట్టాడు. ఆయనకి ఏ పరిణితిని చూసి ఏ అంశాలను చూసి రేవంత్ రెడ్డి వంట ప్రజలు ఉంటాడు. ఇతను ప్రజా విశ్వాసం చూరగొన్న ప్రజానాయకుడు కాదు. ఎవరో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వాళ్ళు ప్రచారం చేస్తే మేము తెలంగాణ ఇచ్చినాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగితే వాళ్ళ మీద ఉన్న గౌరవంతో ఓటు వేసినారు తప్ప ఈయన ముఖం చూసేసి ఓటు వేసిన వాడు ఎవరు లేడు. కాబట్టి ఈయన ఏదో చేస్తాడా, ఆయనకుంది మనసులో నేను తెలుగుదేశం పార్టీ రుణపడి ఉన్నాను, తెలుగుదేశం వల్లనే నేను రాజకీయాల్లో ఎదిగినాను, ఈనాడు ముఖ్యమంత్రి అవ్వడానికి నాకు గతంలో తెలుగుదేశం ఇచ్చిన మద్దతే. తర్వాత ఇంకోటి ఏంటంటే పీసీసీ అధ్యక్ష పదవి
రేవంత్ రెడ్డికి రావడానికి చంద్రబాబు నాయుడు అప్పుడు తనకు కాంగ్రెస్లో తర్వాత ఇతర పార్టీలో ఉన్నటువంటి పలుకుబడిని వాడుకొని ఈయనకి ఆ అవకాశం కల్పించాడు. ఆ రకంగా ఈయన షాయద్ అంటే తన కృతజ్ఞత తెలుపుకోవడానికి ట్రై చేస్తుంది. అట్లా సో త్వరలో అయితే టీడీపీ పార్టీ తెలంగాణలో మళ్ళీ జీవం పోసుకోబోతుంది అంటారు. అది అట్లా ఈయన ప్రయత్నం చేస్తాడు. కాకపోతే సమైక్యవాదులకి తెలంగాణలో రైట్. చాలా కష్టం.